1, 2, 3, క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3, 4 గో. గైస్ ఐఎమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఈరోజు మే డే సందర్భంగా రష్యాలో చాలా పుష్కిన్ పార్క్లో కొంచెం సందడిగా ఉంది. సో గైస్ ఇదే ఎంట్రన్స్ పుష్కిన్ పార్క్కి. సో ఇదంతా ప్లాంట్స్తో చేశారు. వావ్, చూసారా? మే 1 ఇక్కడ ఏదో రాసినారు, మనకు అర్థం కాలేదు. ఓకే, థర్స్డే 2025. ఇది మన వైజాగ్లో ఐ లవ్ వైజాగ్ అన్నట్టు ఉంది కదా. ఇది ఐ లవ్ పార్క్ అని. యా మీన్స్ ఐ పార్క్. బాయ్ బాయ్. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ చాలా డిఫరెంట్ క్యాండీస్. ఇవి పాప్కార్న్స్ అనుకుంటా. Caramelized apple. విచ్ వన్? This one. Candied apples. ఇట్ ఈస్ ఫర్ 150 రూపీస్. ఇవన్నీ మేబీ టీ లీవ్స్ అయి ఉండొచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయిగా. Nice smell coming from ఎస్. ఇవన్నీ వుడ్తో చేసిన చాప్ బర్డ్స్ ఏమో. చాప్ బర్డ్సే కదా ఇవి. ఒక్కొక్క పేరు 300 అంట. సో మన ఇండియా వచ్చిన తర్వాత కొనుక్కోవడం చాలా బెటర్లా ఉంది. సో నెక్స్ట్ కౌంటర్కి మూవ్ అయిపోదాం. ఇవన్నీ వుడ్తో చేసిన కీ చైన్స్. అవును, కీ చైన్స్. Shelled. యా, This is leather. ఇట్స్ నాట్ వుడ్, ఇట్స్ లెదర్. నో, ఇట్స్ ఎవ్రీథింగ్ నైస్. Tortoise. ఒకసారి ఇట్స్ లుకింగ్ లైక్ సేమ్ లైక్ త్రిష. Koala. నెక్స్ట్ లెట్స్ గో టు నెక్స్ట్. ఇవన్నీ దేంతో తయారు చేసి ఉంటారు త్రిష? ఒకసారి గోవా కూడా వచ్చారంటే మన గోవాకు. ఇవన్నీ చెక్కతో చేసినవే. I think these will make విజిల్ సౌండ్. bird sounds. యా, ఐ థింక్ వీ హ్యావ్ టు ఫిల్ వాటర్ ఇన్ ఇట్. పోలా అదిరిపోలా. It's moving game. నాకు ఏ జంతువుని చూసినా మా త్రిషాయే గుర్తొస్తుంది. క్యూట్ ఉన్నాయి కదా ఈ కప్పులు. It looks cute. ఇక్కడ చూస్తున్న రింగ్స్ అన్ని రియల్, ఐ మీన్ ఫ్లవర్స్ తో కొన్ని ఆకులతో స్టోర్ చేసారేవో. ఇవన్నీ చేత్తో చేసినవే, హ్యాండ్ మేడ్ టాయ్స్ ఇవన్నీ. చూసారా, ఒక్కొక్కటి కాస్ట్ 300, 400. ఏది 100కి వచ్చేటట్టు లేదు ఇక్కడ. అన్నీ 300 దాటితేనే ఉన్నాయి. ఆకులు కూడా ఇన్ని విధాలుగా వాడచ్చని నాకు ఇప్పుడే తెలిసింది. ఇవన్నీ రియల్ ఆకులు అంటావా లేదా మెటల్తో చేసినవా? ఆ షేప్లో రింగ్స్ కూడా ఉన్నాయి త్రిష. నైస్. దీని రెప్పలు నాకన్నా పొడవున్నాయి హైలాష్లు. గాయస్ వెళ్తున్న వేలో ఒక కుక్క కనబడింది. నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి కుక్కని, ఫస్ట్ టైం చూడటం. సో ఐ షో దట్. నేను ఫస్ట్ టైం ఇలాంటి కుక్కని చూడడం. వా, ఇది చాలా వింతగా ఉంది. అంటే వింతగా కాదు, కొత్తగా ఉంది. వద్దురా బాబు, గెలకూడదు దేన్ని. ఈ రో అంతా చెస్ ఆడుతున్నారు. మేబీ కాంపిటీషన్ అయ్యి ఉండొచ్చు. వీడెవడో యుద్ధం చేయడానికి వెళ్ళిపోతున్నట్టున్నాడు. బాయ్ బాయ్. ఎగ్జాక్ట్ ఉంది కదా. వా, ఆయన మమ్మల్ని కూడా కూర్చోమన్నారు కానీ మా దగ్గర పైసలు లేవు. సో నెక్స్ట్ టైం మేబీ. అందరూ గిబ్లీ ఆట మీద పడ్డారు కానీ ఇలాంటి ఆర్టిస్టులని ఎవరు ప్రోత్సహించట్లేదు. మనం చేద్దామన్నా మన దగ్గర డబ్బులు లేవు. ఈరోజు మేము అనుకోకుండా వచ్చాం. అనుకోకుండా వచ్చినందుకు చాలా బాగుంది ఈరోజు అంతా. మాకు యాక్చువల్గా 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ని ఎలా యూటిలైజ్ చేయాలని ఆలోచించేలోక ఈరోజు ఫస్ట్ డే. బాగుంది, నైస్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా రావాలి, సారాన్స్కి రండి. నాట్ ఓన్లీ ఫర్ MBBS పర్పస్, యూ కెన్ ఆల్సో ఎంజాయ్. మళ్ళీ అది స్నో సీజన్ అయితే వరస్ట్ రా బాబు, వరస్ట్గా వరస్ట్. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. ఇలాంటి ఇట్లో ఏం ఎంజాయ్మెంట్ ఉంటో తెలియదు కానీ
అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకన్నా ఇక్కడ చూసిన వాళ్ళకి ఇంకా భయంగా ఉందిరా బాబు. అమ్మో, గాల్లోకి వెళ్ళిపోయిందా ఆల్మోస్ట్. ఇంకోటి ఏంటంటే ఈ పార్క్ మొత్తం ఒక 10 ఎకర్స్లో ఉంటుంది. ఇంకా తిరగడానికి ఓపిక ఉంటే చాలు, తిరగాల్సిందే. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. నైస్. ఇక్కడ జూ పార్క్ కూడా ఉంది గాయస్. 350 రూబుల్స్ అంట. ప్లాన్ చేస్తాం, నెక్స్ట్ వీడియో జూ పార్క్ వీడియో పెడతాను. వీళ్ళు మమ్మీ డాటర్ అనుకుంటా, చాలా క్యూట్గా ఉన్నారు కదా. మేబీ మదర్ ఇన్ లా. మేబీ మాకు కూడా ఫోటో కావాలంట, జుట్టు సర్దుకుంటుంది. ఆహా, మామ స్మైల్ బెలా ఉంది. సీరియస్లీ నాకు అలా పోస్ట్ చేయడం రాదు. మా అమ్మ ఈస్ పోజింగ్ బెటర్ దాన్ మీ. మా రూమ్మేట్ గాయ్స్ పేరు ఉస్నా, ఫ్రమ్ కేరళ. ఉస్నా, కెన్ యూ సే ఎనీథింగ్ ఇన్ మలయాళం టు మై తెలుగు ఫ్యామిలీ? ఓకే, సంథింగ్ విచ్ యూ వాంట్ టు సే ఇన్ మలయాళం. మేబీ లైక్ విష్, గ్రీటింగ్ దెమ్. There is nothing in greeting in Malayalam. You say hi, hello only. హాయ్ హలో మనమే బెటర్, కనబడనే నమస్కారం అని చెప్తాం. యూ డోంట్ హ్యావ్ లైక్ నమస్కారం ఆర్ వనక్కం. Vanakkam is Tamil Nadu. ఓకే, సీ సంథింగ్ గుడ్ ఇన్ మలయాళం. Nalla rasante. అది మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్, నాకు తెలియదు. వాట్ ఇస్ దట్ మీనింగ్? It's really nice. ఓకే, ఇట్స్ వెరీ నైస్. వీళ్ళు అసలు సౌండ్ లేకుండా తిరిగేస్తున్నారు. మన సైడ్ అయితే ఇంకా గట్టి గట్టిగా అరుస్తారు రా బాబు. గాయ్స్, ఈ పార్క్కి పుష్కిన్ అని ఎందుకు పేరు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒక రష్యన్ పోయిట్ పేరు పెట్టారంట. ఆయన పేరు అలెగ్జాండర్ పుష్కిన్. దీన్ని 1864 అరౌండ్లో ఎస్టాబ్లిష్ చేశారు. బాగుంది, అంత నైస్. ఓయ్, వీళ్ళు నన్ను వదిలేసి ఏడకు పోతున్నారు. అందరూ ఫోటో దిగుదంట. Little bit more down. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ గేమ్ ఏదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఓ, వీడు కప్పని పట్టాడు రోయ్. ఎవరైనా చేపలు పడతారు కదా, వీడేంటి చేపతో కప్పని పడుతున్నాడు వెరైటీగా. గాయస్, ఇక్కడ కనపడుతున్న జైంట్ వీల్కి ఎంత ఒక టికెట్? ఓకే, 150 అంట. అది తిరిగే స్పీడ్కి మనం ఈ పుష్కిన్ పార్క్ 2 times తిరగచ్చు, అంత స్లో తిరుగుతుంది. అది కూడా ఒకేసారి ఇలాగా. ఆ పైన ఉన్నోడు కిందకి రావాలంటే వాడి జన్మ అయిపోతుందేమో పాపం. ఫోటో ఇక్కడ మనం ఫోటో తీసుకుంటే ఇన్స్టెంట్గా మన ఫోటో అక్కడ వస్తుంది. వావ్, ఓకే, లాస్ట్గా హాఫ్ ఆఫ్ ద పుష్కిన్ పార్క్ తిరగడం జరిగింది. చాలా నచ్చింది. కొన్నామంటే అవి మన రేంజ్ లేవు. రేంజ్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మన సైడ్ 100తో పానీపూరి, మూరి మిక్చర్ అన్నట్టు చాలా తినచ్చు. ఇక్కడ 100తో కూడా ఏం రావు. సో అన్నీ కళ్ళకు ఆనందం అన్నట్టు చూసి అలా వెళ్ళిపోవాలి. ఏమంటావు త్రిష? త్రిష ఎవరనుకున్నారు? నా గుండెకాయ. ఓకే గాయ్స్, ఈ రోజుకి ఇంతే. Thanks for watching this video. I hope you like this video. Please like for Pushkin Park, not for me. Bye bye. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా.